హాయ్ నరేష్. హాయ్. క్యాంటీన్కి వెళ్దామా కాఫీ తాగడానికి? నా క్లాస్ టైం అయింది, మీరు వెళ్ళి తాగండి. నరేష్ కాలేజ్ టాపర్ కదనే, మనతో కాఫీ దానికి వస్తాడా? కాలేజ్ టాపర్ అయితే మాతో కాఫీ తాగడా? కాఫీ ఏంది నా వెనకాలనే తిప్పుకుంటా. ఛాలెంజా? నరేష్ అమ్మాయిలకు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. నీతో ఏమైతే? నాతో ఏమవుతుందా చూపిస్తా, చూడు. నరేష్ అంత బాగేనా? ఏముంది, అంతా రొటీనే. నరేష్ నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు మాధవి. నువ్వు ఎవరితో ఫ్రీగా మాట్లాడవు ఎందుకు? అలా ఏం లేదు, అందరితో మాట్లాడతా. స్టడీ ఇంపార్టెంట్ కదా. అంటే మాకు స్టడీ ఇంపార్టెంట్ కాదా? అలా అని కాదు, స్టడీ కంప్లీట్ చేసి జాబ్ కొట్టాలని నా అంబిషన్ అంతే. అంటే ఏమన్నట్టు? మాధవి, మీరు వేరు నేను వేరు. నేను ఒక అనాథను. నేను అనాథాశ్రమంలో ఉండి చదువుకుంటున్నాను. నాకు ఎవరు లేరు. అవునా? నీకెవ్వరు లేరా? మేము ఉన్నాం కదా నీకు. ఇంకెప్పుడు ఎవ్వరు లేరని ఫీల్ కాకు. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? నాకు మీరంతా ఉన్నారు అన్నందుకు థ్యాంక్స్ చెప్పాను. ఓకే మాధవి, నా క్లాస్ టైం ఏది వెళ్తా. హాయ్ నరేష్. హాయ్. ఈరోజు నా కాఫీ తాగుదాం, వస్తావా రావా? అరే నరేష్, ఆమె అంతలా కాఫీకి ఇన్వైట్ చేస్తుంది, వెళ్ళరా? సరే పద. అరే మీరు కూడా వెళ్ళరా? మీరు వెళ్ళండి రా. కాఫీ తాగుదామా? కూల్ డ్రింక్ తాగుదాం. రెండు కూల్ డ్రింక్ తీసుకో. నరేష్ నీకు ఒక విషయం చెప్పాలి. నిన్న నీ గురించి బాగా ఆలోచించా. ఎందుకు అంతగా ఆలోచించావు? ఎందుకో ఏమో చాలా ఆలోచించా. నా మీద సానుభూతితోనా? అలా అనకు నరేష్, నా మనసు నిన్ను కోరుకుంటుందేమో. నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు మాధవి? నీకేమైనా అర్థమవుతుందా? వద్దు మాధవి, నాకు నా అన్నవారు ఎవరూ లేరు. నీకు నేనున్నాను నరేష్. నాకు తల్లి తండ్రి లేరు, ఉండడానికి ఇల్లు లేదు. నాకు ఉన్నదల్లా స్టడీ కంప్లీట్ చేసి జాబ్ చేసి లైఫ్లో సెట్ కావాలి. కాఫీ ఏమోగా, నువ్వైతే రారా, ఇక్కడ కూర్చో ముందు. ఏమైందిరా? అరే నాకు ఉన్నదల్లా నువ్వు ఒక్కనే బెస్ట్ ఫ్రెండ్ రా. మాధవి నన్ను లవ్ చేస్తున్నాడు రా. లవ్ చేస్తే సంతోషించాలి అని నువ్వేంద్రా టెన్షన్ పడుతున్నావు? అరే నరేష్, నీ గురించి నాకు అన్నీ తెలుసురా. తను నీ లైఫ్లోకి వస్తే నువ్వు ఒంటరివాడే అనే ఫీలింగ్ నీకు ఉండదురా. నీ స్టడీ కంప్లీట్ అవుతుందిరా, నీకు జాబ్ తప్పకుండా వస్తుంది. నిన్ను ఇష్టపడే అమ్మాయిని వదులుకోకురా. నీ బెస్ట్ ఫ్రెండే చెప్తున్నారా, తర్వాత నీ ఇష్టం. బాయ్ రా. మాధవి, నిన్న నువ్వు వెళ్ళాక చాలా ఆలోచించావు. ఏం ఆలోచించావు? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. నిజమా?
కానీ ఇక్కడికే మొత్తం స్టడీ అయిపోయిన తర్వాతనే మనం పెళ్లి చేసుకోవాలి. ఇప్పటికైనా ఒప్పుకున్నావు బాబు, అది చాలు నాకు. ఓకే సరే, క్లాస్ టైం అయింది. హాయ్. ఏమైంది, క్లాస్కి వెళ్ళలేదా? లేదే, పా కాఫీ క్యాంటీన్కి వెళ్ళి పా. అబ్బా తలకే బాగా వస్తుంది. ఏదైతే అమ్మాయి తల ఘోరంగా వస్తుంది. ఎవరే అతను? చాలా స్మార్ట్గా ఉన్నాడు. అతను మా గల్లీలో ఉంటాడే, వాళ్ళు ఫుల్ రిచ్. అవునా? ఏందే తనని అంతగా చూస్తున్నావు? ఏ అదేం లేదే, పా క్లాస్ టైం అవుతుంది. నరేష్, నీకు బైక్ ఉంటే మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళం. నా గురించి నీకు తెలుసు కదా. మీ ఫ్రెండ్ని అడగచ్చు కదా. నాకు ఉన్న ఫ్రెండ్ నాని, వాడికి బైక్ లేదు. మాధవి, క్లాస్ రూమ్కి వెళ్దాం పద. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఓకే బాయ్. నేను కూడా. మాధవి. థ్యాంక్ యూ. మాధవి, నేను క్లాస్కి వెళ్తున్నానే. ఓకేనే. నేను ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది దానికి. ఎన్ని బిజినెస్ ఉంది మీకు ఇంకా? చాలా బిజినెస్ ఉంది. అవునా? అరే నరేష్, నరేష్ చెప్పరా. అరే మాధవేంద్ర ఎవరితోనో సరదాగా నవ్వుకుంటూ కాలేజీలో తిరుగుతుంది. నిన్నైతే మోసం చేస్తలేదు కదా. అదేం లేదురా, వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు. జాగ్రత్తరా, నేనైతే చెప్పేదైతే చెప్తున్నా ఫ్రెండు అని. సరేలేరా. ఓకే సార్, నేను వెళ్తున్నా ఇక. మాధవి, నా వెహికల్ ఉంది, నేను డ్రాప్ చేస్తాను. ఏ పర్లేదు, నేను అట్లా వెళ్ళిపోతా. పర్లేదు మాధవి, రా, నేను డ్రాప్ చేస్తాను. ఓకే. మాధవి, 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 ఏంటి చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి నాతో ఏం మాట్లాడాలి? కొంచెం పర్సనల్. ఓకే మాధవి, యూ విల్ క్యారీ ఆన్. ఏంటో చెప్పు. ఎందుకు మాధవి నా మీద అంత కోపంగా ఉన్నావు? నాకేం కోపం నీ పైన? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? అదేం లేదు. నేను 2 days నుంచి చూస్తున్నా. అతను ఎవరు? తనతో బైక్ మీద వెళ్ళావు, కారులో వెళ్ళావు. అసలు అతను ఎవరు? అది నా ఇష్టం, నీకెందుకు? నా మట్టుకు నేనుంటే నా చుట్టూ తిరిగావు, నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు. నేను ఒక అనాథను, నువ్వు నా లైఫ్లోకి వస్తున్నావని నేను ఎంతో సంతోషించాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? నువ్వు కాలేజ్ టాపర్ అని ఏదో అట్లా అట్రాక్ట్ అయ్యా. నీ దగ్గర డబ్బు లేదు, మనీ లేదు, కార్ లేదు, ఇల్లు లేదు, అట్లీస్ట్ ఒక బైక్ అని ఉందా నీకు? అంటే ఇప్పుడు బైక్ కారులో అంటున్నావు. ఇదే మాట అప్పుడంటే నా దాన్ని నేను ఉండేవాడినిగా. మిస్టర్ నరేష్, ఈ సోది వీడంత టైం నాకు లేదు. నాకు సుశాంత్ పరిచయం అయ్యాడు. తన వద్ద కార్లు, బిల్డింగ్స్, బ్యాంక్ బ్యాలెన్స్. తను పెద్ద రిచ్ మ్యాన్. తనకి ఇప్పుడు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా. ఎవరైతాడు?
మీరు మాట్లాడుకుని మొత్తం నేను విన్నాను. నువ్వు ఇతన్ని ప్రేమించి నాతో ఎందుకు చనువుగా ఉన్నావు? ఒక అమ్మాయికుని ప్రేమించి తనకు బ్రేకప్ చెప్పి నా దగ్గర డబ్బు బంగ్లా కారు ఉన్నాయని నన్ను ప్రేమించాలనుకున్నావా? నువ్వు ఎలాంటి పగటి కలలు కనకు బ్రో. ఆ అమ్మాయి నీకు బ్రేకప్ చెప్పిందని నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకు. నువ్వు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయి. నువ్వు సక్సెస్ అయ్యాక ఇలాంటి అమ్మాయిలు 100 మంది నీ వెంట పడతారు బ్రో. ఆల్ ద బెస్ట్. నరేష్ అరే నరేష్కి చెట్టు చూడు, ఒక్క ఆకు కూడా లేదు దీనికి. ఇది ఇక్కడిది కాదు, వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేశారు మన కాలేజీకి. అవునా? దీనికి ఆకులు పూసాయి, ఓన్లీ పువ్వులే పూస్తాయి నీ నవ్వులాగా. ఆ. ఏమైందే? నీకు విషయం చెప్పానా, నచ్చిన దాన్ని వదులుకోవద్దు, అందరు దానికోసం ఆలోచించవద్దు. ఇప్పటికైనా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టి మంచి చదువుకో. ఏడవకు, పాపోదంపా, ఏడవకు.